నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో మిగిలిన కార్యవర్గ సభ్యులు రాజమహేంద్రవరం ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని అన్నారు. జిల్లాలో పార్టీకి ఎనలేని సేవలు అందించే కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజలకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. తొలుత ఆయన నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణ చౌదరిని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూర్గుపల్లి శేషారావు, నిడదవోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు కొమ్మి వెంకటేశ్వరరావుతో పాటు పార్టీ శ్రేణులు అభినందించారు. శ్రీ బుచ్చి చౌదరి గారిని మా సందేశం నియమించడం జరిగింది. వీరందరినీ కూడా సవినయంగా వేదికగా ఆహ్వానించడం జరుగుతుంది. ఇక్కడ కార్యకర్తలు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత కమిట్మెంట్తో, అంటే పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి కార్యకర్తలు మనకున్నారు. ఈ కార్యకర్తల యొక్క కమిట్మెంట్ నేను ఒక ఇన్ఛార్జిగా, ఒక రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వయంగా నేను గత 2-3 ఏళ్ళుగా చూస్తున్నా. ఈ 2-3 ఏళ్ళలో వారు ఏ విధంగా, నేను జస్ట్ 2 ఏళ్ళ ముందు వారి దగ్గరికి కొత్తగా వెళ్ళినప్పుడు ఎంత కమిట్మెంట్తో వారు నా కోసం కృషి చేశారో, నా ఎదుగుదలలో ప్రతి అడుగు కూడా ఈ రాజానగర్ నియోజకవర్గ కార్యకర్తలు ఉందని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఏ కార్యక్రమం చేసినా 100% కమిట్మెంట్తో ఏ విధంగా చేశారో నేను స్వయంగా గమనిస్తున్నాను. కాబట్టి మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు మనకి ప్రథమ బలంగా నేను భావిస్తున్నా. రెండో అంశం, 7 నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి నాయకత్వం మనకుంది. ముందుగా రాజమండ్రి రూరల్ చూసినట్లయితే గోరంట్ల బుచ్చి చౌదరి గారు మన శాసనసభలో అత్యంత సీనియర్ నాయకులైన. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పి గన్నవరం నియోజకవర్గంలోని నరేంద్రపురం గ్రామంలో నిర్వహించిన పవనన్న ఆరోగ్య భరోసా మెడికల్ క్యాంపును ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు మీద పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. నాగులంక గ్రామంలో ప్రారంభమైన ఈ క్యాంపు అన్ని గ్రామాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. మీకెవరికి కారణంగా వాళ్ళే అంతా భరించేటట్లు ఒప్పుకోవడం జరిగింది. అందుకని ప్రత్యేకించి కిమ్స్ యాజమాన్యానికి మరియు మన చైతన్యరాజు గారు అయినటువంటి కిమ్స్ చైర్మన్ గారికి, అదేవిధంగా వారి తనయుడు శ్రీ కె రవివర్మ గారికి, మరియు అక్కడ ఎంతో శ్రద్ధగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సురేష్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మామిడికుదురు మండలం లూటుకురు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు ఈ గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. 2 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నిధులు, 2 లక్షల మండల పరిషత్ నిధులు కలిపి మొత్తం 4 లక్షల వ్యయంతో దీనిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ కోట బ్రహ్మానందం, పంచాయతీ టీడీపీ మండలాధ్యక్షులు బోనం బాబు, జనసేన టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. కూటమి పాలనలో పల్లెలు అభివృద్ధి పాటలో ప్రయాణిస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
రావులపాలెం మండలం వివిధ గ్రామాల్లో సుమారు 5 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైనేజీల నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపనలు చేశారు. దేవరపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం, 40 లక్షలతో వెదిలేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రావులపాలెం, ఈతకోట, పొడగట్లపల్లి, కొమరాజులంక గ్రామాల్లో రోడ్లకు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధునిక జీవన శైలిలో ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజు కొంతసేపు రన్నింగ్, వాకింగ్ తప్పనిసరిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆదివారం రావులపాలెంలో కోనసీమ గోదావరి రన్నర్స్ అసోసియేషన్ చిన్నం తేజారెడ్డి, మణిహంస దంపతులు నిర్వహించిన 3K, 5K, 10K మాథాన్ రన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలిసి 10K రన్ను ఎమ్మెల్యే సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు. కొంత దూరం రన్నింగ్ లో పాల్గొని రన్నర్లను ఉత్సాహపరిచారు. పెద్ద పెద్ద పట్టణాల్లో జరిగే మాథాన్ రన్ కార్యక్రమాన్ని రావులపాలెంలో నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, గుత్తుల రాంబాబు, కంఠంశెట్టి శ్రీనివాస్, చిలువూరి సతీశ్రాజు, చిన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 9వసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఏలూరులోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రానికి వరాలు జల్లులు కురిపించడంతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించారని చెప్పారు. సుమారు 53 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. అలాగే వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి ఫలాలు పేద వర్గానికి మరింత చేయూతనిస్తాయని పేర్కొన్నారు. వేగవంతమైన స్థిర ఆర్థిక వృద్ధి, దాని కింద ఏమేం చేయాలి అనేది, అలాగే కర్తవ్యం 2 ప్రజల ఆశయాలు, సామర్థ్యాలు సాధన, మానవ వనరుల దేశ బలం, మానవ వనరులు పెంపించుకోవాలని గుర్తుంచుకోవాలి. 3వ కర్తవ్యం సబ్కా సాత్ సబ్కా వికాస్, సమగ్ర భాగస్వామ్య అభివృద్ధికి పునాది. ఈ 3 ప్రిన్సిపల్స్ మీద ఆయన దేశంలో రకరకాలుగా అన్ని వర్గాలకి రిఫార్మ్స్ పెట్టి పెర్ఫార్మ్ చేసేట్టు ఉన్నారు. రాష్ట్రానికి చాలా చాలా మంచి చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఒకసారి చూస్తే మీరు ఆంధ్రప్రదేశ్లో వ్యూహాత్మక తీర్చే బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్ పన్నుల వాటాలో 64,362 కోట్లు ఇచ్చారు. మౌలిక వసతులు, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి. అలాగే అమరావతికి 11,025 కోట్లు ఇచ్చారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి మళ్ళీ 432 కోట్లు ఇచ్చారు. రోడ్లు వాటికి మౌలిక సదుపాయాలకు 500 కోట్లు ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకి 3,220 కోట్లు ఇచ్చారు. పోలవరం నెక్స్ట్ పార్టీ సెల్ఫ్ లాస్ట్ అనే దాంతో వెళ్తున్నారు. దాంతోపాటు దేశంతో పాటు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బోలినేని నిర్మలా కిషోర్, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ, గంటా మురళి పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక పరికరాలను సద్వినియోగపరిచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. ఉండి గ్రామంలో అన్నదాతలకు హితవు పలికిన శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. పవిత్ర తిరుమల లడ్డును వివాస్పాదం చేయటం అన్యాయం, భీమవరంలో పేర్కొన్న రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో సాధించిన అత్యుత్తమ అభివృద్ధి పత్రికా ప్రకటనలో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. వృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించిన డాక్టర్ హుసేన్ అహ్మద్, డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు అభినందించిన ప్రజలు. తణుకు ముళ్లపూడి పాలిటెక్నిక్ అభివృద్ధికి సహకరించిన 1976-79 పూర్వ విద్యార్థులు, గురువులకు ఘన సన్మానం. అలంపురంలో అత్యంత వైభవంగా నిర్వహించిన భూశాంతి మహాయజ్ఞం నిర్వాహకులు పెద్ద కృష్ణరాజును అభినందించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రముఖులు. తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పదవీ బాధ్యత చేపట్టిన బొడ్డు వెంకటరమణ చౌదరి అభినందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. పి గన్నవరం నియోజకవర్గంలో పవనన్న ఆరోగ్య భరోసా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణ, సేవలు అందుకున్న నరేంద్రపురం గ్రామ ప్రజలు. రావులపాలెం మండలంలో 5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రహదారుల, డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. అన్ని వర్గాల ప్రజలకు మేలును చేకూర్చిన కేంద్ర బడ్జెట్ ఏలూరు బీజేపీ కార్యాలయంలో స్పష్టం చేసిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.